సిక్స్త్ క్లాసు సోషల్ స్టడీస్ 10th లెసన్ రీడింగ్. సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. క్రిందటి పాఠంలో మనము గిరిజన సమాజాల నిర్వహణ విధానం గురించి అధ్యయనం చేశాము. పెద్ద సామ్రాజ్యాలను పరిపాలించిన రాజులను, చక్రవర్తులను గురించి మీరు వినే ఉంటారు. వాళ్ళు తొలినాళ్లలో ఏ విధంగా సామ్రాజ్యాలను, గణతంత్రాలను ఏర్పాటు చేయగలిగారో తెలుసుకుందాము. గంగా నది లోయలో జానపదాల నుంచి మహాజానపదాల వరకు భారతదేశ పటంలో గంగా, యమున నదులు ప్రవహించే ప్రాంతంలో ఉన్న మైదాన ప్రాంతాలను గుర్తించండి. ఆధునిక పట్టణాలైన ఢిల్లీ, అలహాబాదు, వారణాసి, లక్నో, కాన్పూర్, పాట్నాలను గుర్తించండి. ఈ ప్రాంతాలు పెనమకూరు, డోకూరు, పెనుగోలు గ్రామాలను పోలి ఉన్నాయా? కారణాలు చెప్పండి. ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని పిలుస్తారు. హిమాలయాలకు దీపకల్ప పీఠభూమికి మధ్య గంగా, యమునలు ప్రవహిస్తాయి. గంగాలోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాల నుంచి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చే ఒండ్రుతో సారవంతంగా ఉంటుంది. ఈ నదులలో నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి. మొదట్లో వివిధ తెగలు ఈ మైదానంలోని అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. వీరిని సంస్కృతంలో జాన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జానపదం అని పిలుస్తారు. ప్రజలు 4000 సంవత్సరాల క్రితము ఈ నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు. రాతి, రాగి, కంచు మరియు ఇనుప పనిముట్లతో క్రమంగా అడవులను నరికి భూములను దున్ని వరి, ఇతర పంటల సాగు చేసేవారు. ఈ విధంగా ఈ ప్రాంతాలలో పెద్ద పెద్ద గ్రామాలు, పట్టణాలు ఏర్పడి వివిధ తెగల ప్రజలు నివసించసాగారు. ఇటువంటి పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజానపదాలు లేదా పెద్ద జానపదాలు అని పిలిచేవారు. గంగా సింధు మైదానంలో మొదట్లో స్థిరపడ్డ తెగల పేర్లను మీ ఉపాధ్యాయుల సహాయంతో తెలుసుకోండి. జానపదం అంటే అర్థం ఏమిటి? మహాజానపదాలకు వీటికి తేడా ఏమిటి? మహాజానపదాల గురించి ఏ విధంగా తెలుసుకోగలము? ఇక్కడి గ్రామాలు, పట్టణాల గురించి 2 రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, మరొకటి ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా. గంగాలోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. తద్వారా లభించిన ఆధారాల ద్వారా ఆనాటి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మహాజానపదాలు. 16 మహాజానపదాలు 2500 సంవత్సరాల క్రితం. పటంలో చూడండి, 16 మహాజనపదాలు ఉన్నాయి. అస్మక, అవంతి, మత్స్య, సురసేన, చేది, కాశీ, మగధ, వత్స, అంగ, వజ్జి, మలయ, కొసల, పాంచాల, కురు, గాంధార, కంబోజి. సూచిక ఇతర దేశాలతో సరిహద్దు రేఖ. ఇది సముద్రం, ఇది మొత్తం సముద్రం. మహాజనపదం ఇవి. ఆ కాలం నాటి పుస్తకాలను ఎక్కువగా వేదాలను అనుసరించేవారు. బౌద్ధ జైన భిక్షువులు సంకలనం చేశారు. అవి మతానికి సంబంధించిన పుస్తకాలు అయినప్పటికీ ఆనాటి గ్రామాలు, పట్టణాల గురించే కాక పాలకులు, రాజుల గురించి కూడా తెలియజేస్తాయి. కొన్ని పుస్తకాలను గ్రీసు వంటి దూర ప్రాంతాల వాసులు కూడా రాశారు. వివిధ ఆరాధాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆనాటి సంగతులు తెలుసుకుందాము. మహాజానపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు ఢిల్లీ, అత్రంజికేరా, కౌసంబి, అలహాబాద్కు దగ్గరలో పాట్నా, అయోధ్య, రాజ్గిర్ మొదలైనవి. ఈ కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు: ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగ్గనికాయ, మజ్జిమానికాయ, ఎరిడోటస్ చరిత్ర, స్ట్రంబో రచనలు మొదలైనవి.
2000 సంవత్సరాల తర్వాత మనము నివసించిన గ్రామాలను, పట్టణాలను పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వితే వాళ్ళు మన గ్రామాల్లో, పట్టణాల్లో ఏం గమనిస్తారు? ఒక ప్రాంతం గ్రామం లేదా పట్టణం అని వాళ్ళు ఎలా నిర్ధారిస్తారు? ఒక పుస్తకంలో పలానా పట్టణం బంగారం, వెండితో నిర్మితమైందని, వేలాది ప్రజలు పెద్ద విశాలమైన భవనాల్లో ఉండేవారని రాసి ఉంటే అది కల్పితమో వాస్తవమో మీరు ఎలా నిర్ధారిస్తారు? మహాజనపదాల కాలం నాటి గ్రామాలు. ఆనాటి పుస్తకాలను చదివితే వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అనేవారని తెలుస్తుంది. వారు కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. వాళ్ళు లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారు. దాసలను కూడా పనికి ఉపయోగించేవారు. అంతేకాకుండా మృత్తుక జీతం తీసుకొని పనిచేసేవారు అనే పని వాళ్లకు కూలి ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు. కొంతమంది ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు. సాధారణంగా అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. గోండుల పట్లలాగా ఆ గ్రామానికి అతడు నాయకుడే కాక రాజు తరపున ఇతర గ్రామస్తుల నుంచి పన్నులు వసూలు చేసేవాడు. అంతేగాక కొన్ని సమయాలలో న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. చాలా గ్రామాలలో నైపుణ్యం గల వృత్తి పనివాళ్ళు ఉండేవారు. కమ్మర్లు, వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్ల, నాగటి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి. పనిముట్లను, వంటలకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిల్వ ఉండే పాత్రలను, కమ్మరి, బండ్లు, నాగన్లు, ఇతర గృహ సామాగ్రిని, వడ్రంగులు, దుస్తులను నేత పనివారు తయారు చేసేవారు. ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు. గోండు వంటి తెగల గ్రామాలకు, మహాజన పదాల నాటి గ్రామాలకు పోలికలు, తేడాలు ఏమిటి? గృహపతికి గ్రామాలలోని వృత్తి పనివారికి మధ్య సంబంధం ఏమిటి? మహాజనపదాలలోని నగరాలు. మీరు ముందు పేజీలో తయారు చేసిన పట్టికలోని నగరాలను చూడండి. అక్కడ ఎటువంటి ప్రజలు నివసిస్తారు? పట్టణాల్లో తమ జీవితానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది బానిస సేవకులు, మిగతా వారు వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పనివారు. ఈ వృత్తి పనివారు ఏం తయారు చేసేవారు? కొన్ని ప్రముఖ నగరాల్లో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసేవారు. చక్కని వస్త్రాలను నేసి మహాజనపదాలలోని ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారం, వెండి ఆభరణాలను కూడా తయారు చేసేవారు. ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో పాత్రలు, పరికరాలు తయారు చేసేవారు. వారు చెక్కతో బల్లను, గృహ ఉపకరణాలను తయారు చేసేవారు. సైనికులు, గణకులు, తాపి పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు. చెక్కతోనూ, ఏనుగు దంతాలతోనూ బొమ్మలు తయారు చేసే అనేక రకాల పనివాళ్ళు ఉండేవారు. వీళ్ళు తయారు చేసిన వస్తువులలో కుండలు, ఇటుకలు, ఇనుప మరియు రాగి వస్తువులు కొన్ని మాత్రమే తవ్వకాల్లో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వాళ్ళ గురించి మరింత తెలుసుకోవచ్చు. మహాజనపదం కాలానికి ముందు నుంచే కంచెలు, కప్పులు వంటి పింగాణి వస్తువులకు అందంగా రంగులు అద్దేవారు. ఇటువంటి కప్పును మీరు ఎక్కడ చూడవచ్చు. వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు. అంతేగాక వివిధ దేశాలలో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకువచ్చి ఆయా మహాజనపదాల్లో అమ్మేవారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటు ఎద్దుల బళ్ళు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారులలో సైతం ప్రయాణించేవారు. వాళ్లకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతులలో డజన్ల మంది సేవకులతో, బానిసలతో పని చేయించుకుంటూ విశాలవంతమైన జీవనం సాగించేవారు. నగరాలలోని ప్రజలకు ధాన్యం, పాలు, మాంసం మొదలైనవి అవసరం. నగరంలో వ్యవసాయం లేకుండా అంతమంది ప్రజలు వాటిని ఎలా పొందగలిగేవారు?
రాజ్యం, సైన్యం, పన్నులు. చాలా మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు. ప్రజలు వారి ఆజ్ఞలను పాటించేటట్లు చేయడానికి ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా ఉండడానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. వారు రాజధాని నగరాల్లో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన కోటగోడలు నిర్మించేవారు. 10.2 చిత్రాన్ని చూడండి. వీటన్నిటికీ చాలా ఖర్చు అయ్యేది. సైనికులకు వారి కుటుంబాలకు ఆధారం చూపించాలి. ఇటుకలు చేసేవారికి, భవనాలు కట్టే వేలాది మంది స్త్రీ పురుషులకు కూలి ఇవ్వాలి. వీటన్నిటికీ అవసరమైన ధనాన్ని రాజులు ఎలా పొందేవారు? కౌశాంబి పట్టణ కోటగోడ. గోండుల గ్రామ పెద్ద పట్ల కూడా అప్పుడప్పుడు బయటి దాడుల నుంచి తమ గ్రామాన్ని రక్షించవలసి వచ్చేది. అటువంటి సమయంలో గ్రామస్తులందరూ కలిసికట్టుగా పోరాటం చేసేవారు. గ్రామస్తులు ఒకరోజు గ్రామ పెద్ద పొలాల్లో వేతనం లేకుండా పని చేయటం ద్వారా వచ్చే అదనపు ఆదాయంతో అతిథులకు అయ్యే ఖర్చు, పండుగలకు అయ్యే ఖర్చును పట్ల భరించేవాడని చూశాము. అయితే తెగ పెద్దను గొప్పవాడిగా, ధనవంతుడిగా చేసేటంత ఆదాయం ఉండేది కాదు. అందరి ప్రయోజనం ఉందని భావించినప్పుడు మాత్రమే తెగలోని సాధారణ ప్రజలు తెగ పెద్దతో సహకరిస్తారు, అతని ఆజ్ఞలను పాటిస్తారు. 10.3లోని చిత్రం సుమారు 2000 సంవత్సరాల కాలం నాటి సాంచి స్తూపానికి చెందినది. ఈ చిత్రంలో రాజును ఎలా గుర్తిస్తారు? ఇక్కడ రాజు పట్టణ కోట నుండి బయటకు వస్తున్న దృశ్యం. తెగలోని గ్రామ పెద్దలకు లేదా ముఖ్యులకు మహాజనపదాలలోని రాజులకు చాలా తేడా ఉంటుంది. ప్రజల నుంచి రాజులు పన్నులు వసూలు చేస్తారు. గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారస్తుల నుంచి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉంటారు. పన్ను చెల్లించడానికి ఎవరైనా నిరాకరిస్తే వారిని సైనికులు శిక్షిస్తారు. ఈ అధికారాలు సైనికులు, ఉద్యోగులు రాజుగారి ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ప్రజలు తన ఆజ్ఞలు పాటించేలా చూడడానికి కూడా రాజుకు వీళ్ళు ఉపయోగపడేవారు. మహాజనపదాల్లోని రాజులకు సైన్యం అవసరం ఏమిటి? గోండు పట్ల మహాజనపదాలలో రాజుకు ఆదాయ వ్యయాల్లో తేడా ఏమిటి? సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలామంది రాజులు కోరుకునేవారు. దీనికి 2 మార్గాలున్నాయి. మొదటిది వారి రాజ్యంలోని ప్రజలపై పన్నులను పెంచటం. రెండవది పొరుగు రాజ్యాలను జయించటం. వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటలను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని బాగా అని పిలిచేవారు. ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పని చేయటం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు కూడా జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవారు. వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అడవి ఉత్పత్తులైన తోళ్ళు, కలాప వంటివి ఇచ్చేవారు. ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి. ఈ కాలంలోనే నాణ్యాలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణ్యాల రూపంలో చెల్లించేవారు. ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించిన దానిలో కొంత పన్నుగా చెల్లించాల్సి వస్తే అది వాళ్ళ జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? వాళ్ళు పన్నులు చెల్లించటానికి ఎందుకు అంగీకరించి ఉంటారు? కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు ఏ రకంగా ప్రయోజనం పొంది ఉంటారు? బాగా అంటే ఏమిటి? రైతుల ఉత్పత్తి నుంచి ఇప్పటి ప్రభుత్వం కూడా ఇలా తీసుకుంటుందా? రైతులు మెరుగైన సాగునీటి వసతులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తి సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారని చరిత్రకారుల అభిప్రాయం. తద్వారా రాజులకు పన్ను రూపంలో ఎక్కువ లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారస్తులను సుదూర ప్రాంతాల వారితో వ్యాపారం చేయమని ప్రోత్సహించి వారి నుండి తమ తరపున పన్నులు వసూలు చేయాలని గ్రామ పెద్దని రాజులు కోరేవారు. గ్రామ పెద్ద అధికారం, సంపద పెరుగుదలకు ఇది సహాయపడింది. పాలకులు నిరంతరం రాజ్య విస్తరణకు యుద్ధాలు చేసేవారు. ఈ యుద్ధాలలో పాల్గొనే సైన్యానికి జీతాలు ఇచ్చేవారు. ఓడిన వాళ్ళ పంటలను నాశనం చేసేవారు. గ్రామ దహనాలకు
లూటీలకు పాల్పడేవారు. ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు అమ్మేవారు. యుద్ధం కారణంగా నష్టపోయి రాజుకు పన్నులు చెల్లించాల్సి ఉన్న గ్రామాన్ని గురించి ఒక కథ రాయండి. ఈ కథ రాసేటప్పుడు ఆనాటి గ్రామాల గురించి మీకు తెలిసిందంతా దృష్టిలో పెట్టుకోండి. వృత్తి ఉత్పత్తులను, వ్యాపారాన్ని వృద్ధి చేయటానికి మహాజనపదాల రాజులు ఎందుకు ఆసక్తి చూపించేవారు? రాజులు విధించే పన్నుల వల్ల గ్రామ పెద్దలు ఏ విధంగా లాభపడేవారు? మగధ ఒక బలమైన రాజ్యం. మీరు పైన తయారు చేసిన పట్టికలో మగధ ఉందా? ఇది గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉందని మీరు గమనించి ఉంటారు. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు. సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతాలలో అడవులున్నాయి. ఆ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడడానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలాపతో కోటలు, రాజభవనాలను, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. సాంచి చిత్రపలకంలో యుద్ధ దృశ్యం. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారు చేసేవారు. వీటన్నిటిని కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజులైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మహాపద్మనందుడు మరొక బలమైన రాజు. ఈ రాజులందరూ తమ సైన్యంతో ఇతర రాజ్యాలను జయించారు. దాని ఫలితంగా మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయువ్యం నుండి ఒడిస్సా వరకు విస్తరించింది. మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలనలో లేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. కొంతమంది రాజులు గోండు పెద్దల మాదిరిగా సాధారణ ప్రజల మీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమం కోసం సాంప్రదాయాలను పాటించేవారు, పండుగలు నిర్వహించేవారు. అక్కడ సహజ సంపదను ఉపయోగించి మగధ రాజులు బలమైన మగధ రాజ్యాన్ని ఎలా నిర్మించారు, సహజ వనరులన్నీ ఎలా ఉపయోగించుకున్నది 2 వాక్యాల్లో రాయండి. వజ్జి ఒక గణరాజ్యం. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాల్లో వేలాది మంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను రాజా అని పిలుచుకునేవారు. వాళ్ళు సాంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. ప్రఖ్యాత బోధకులైన వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. ఈ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మానగలిగాయి. కీలక పదాలు: రాజ్యం, గణతంత్రం, జానపదం, మహాజానపదం, దాసులు, భర్తుక, గృహపతి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.